ఈరోజు మనం సేల్స్ఫోర్స్ డేటా నిర్వహణ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మన దగ్గర సేల్స్ఫోర్స్ డేటా నిర్వహణ సూత్రాలు అనొక మూలం ఉంది కదా, దానిలో కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. అంటే డేటాను సేల్స్ఫోర్స్లోకి ఎలా తేవాలి, మరి దాన్ని శుభ్రంగా ఎలా ఉంచుకోవాలి అనేది. అవును. సేల్స్ ఫోర్స్ని సరిగ్గా వాడుకోవాలంటే డేటా నాణ్యత చాలా ముఖ్యం. ఈ మూలం కూడా అదే చెప్తోంది. కొన్ని మంచి పద్ధతులున్నాయని. సరే, మొదట డేటాను లోపలికి తేవడం గురించి చూద్దాం. రెండు ముఖ్యమైన పద్ధతులున్నాయంటున్నారు కదా. అవును. ఒకటి సులభమైన పనులకు, ఇంకోటి పెద్ద పనులకు. ఆ, మొదటిది డేటా ఇంపోర్ట్ విజార్డ్ కదా, అది సెటప్లోనే దొరుకుతుందంటారు. అవునవును. అది సాధారణంగా 50,000 రికార్డులు కన్నా తక్కువ ఉంటే బాగా పనిచేస్తుంది. మూలం ప్రకారం పెద్దగా ఆటోమేషన్ అవసరం లేనప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్. మరి కొంచెం క్లిష్టంగా ఉంటే, లేదా చాలా ఎక్కువ డేటా ఉంటే, అంటే వేరే సిస్టమ్ నుండి మొత్తం మార్చాల్సొస్తే? అప్పుడు డేటా లోడర్ చూడాలి. ఆ, డేటా లోడర్ అది డెస్క్టాప్ అప్లికేషన్ కదా. ఖచ్చితంగా. దానితో లక్షల్లో రికార్డులు కూడా హ్యాండిల్ చేయొచ్చు. అయితే మూలం చెప్పేదేంటంటే దాని అసలు బలం కేవలం పెద్ద డేటా ఇంపోర్ట్ చేయడమే కాదు, ఆటోమేటిక్గా పనులు షెడ్యూల్ చేయగలగడం. అది చాలా ఉపయోగం. డేటా ఎప్పుడూ నిలకడగా ఉంటుంది. ఓకే, అంటే సరైన టూల్ ఎంచుకోవడం ముఖ్యం. సరే, ఎంచుకున్నాం అనుకుందాం. మరి ఆ ఇంపోర్ట్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అవసరం అంటున్నారు. ఫీల్డ్ మ్యాపింగ్ దగ్గర? అవును, ఫీల్డ్ మ్యాపింగ్ అంటే మన CSV ఫైల్లో కాలమ్స్ని సేల్స్ ఫోర్స్ ఫీల్డ్స్తో జత చేయడం. పైకి తేలిగ్గానే అనిపిస్తుంది గానీ అక్కడే తప్పులు జరుగుతాయా? జరగచ్చు. మూలం ప్రకారం ఒక సాధారణ పొరపాటేంటంటే డేటా రకాలు సరిపోల్చకపోవడం, టెక్స్ట్ డేటాని నంబర్ ఫీల్డ్లోకి పెట్టడం లాంటివి. చిన్న విషయమే అయినా ఇంపోర్ట్ ఫెయిల్ అవ్వడానికి కారణమవ్వచ్చు. అవును. ఇంకా రికార్డుల మధ్య సంబంధాలు అర్థం చేసుకోవాలి. అంటే ప్రతి రికార్డుకు ఉండే ఆ యునీక్ రికార్డ్ ఐడి, ఇంకా ఆ లుకప్ ఫీల్డ్స్, ఒక కాంటాక్ట్ను సరైన అకౌంట్తో లింక్ చేయడం లాంటివి సరిగ్గా జరగాలని మూలం కూడా చెబుతోంది గదా. సరిగ్గా అదే. లుకప్ ఫీల్డ్స్తోనే ఆ సంబంధాలు ఏర్పడతాయి. అయితే తప్పు డేటా అసలు సిస్టంలోకి రాకుండా ఉండాలంటే మూలం గట్టిగా చెప్పేది వాలిడేషన్ రూల్స్ గురించి. వాలిడేషన్ రూల్స్ అంటే ముందే నియమాలు పెట్టడమా? అవును. డేటా ఎంట్రీకి గేట్ కీపర్ లాంటివి. ఉదాహరణకు ఈమెయిల్ ఫీల్డ్లో గుర్తు ఉండాల్సిందే అని రూల్ పెట్టడం. ఇది చాలా ముఖ్యమనిపిస్తోంది. ఎందుకంటే డేటా సరిగ్గా లేకపోతే వచ్చే నష్టాల గురించి కూడా మూలం మాట్లాడుతుంది కదా. ఖచ్చితంగా. అది కేవలం చూడ్డానికి బాగోకపోవడం కాదు, వ్యాపారంపై నేరుగా ప్రభావం చూపుతుంది. మూలం డూప్లికేట్ రికార్డుల గురించి చెబుతుంది. అవి సేల్స్ అంచనాల్ని, ఆఖరికి కమిషన్ల లెక్కల్ని కూడా తప్పుదోవబట్టిస్తాయని. అమ్మో, అది నేరుగా లాభాల్ని దెబ్బతీస్తుంది కదా. అవును. ఇంకా యూజర్లు కన్ఫ్యూజ్ అవ్వడం, ఆటోమేషన్లు ఫెయిల్ అవ్వడం, ఇవన్నీ ఉంటాయి. మరి ఈ డేటాను శుభ్రంగా ఉంచుకోవడానికి వాలిడేషన్ రూల్స్ కాకుండా మూలం ఇంకా ఏమైనా టిప్స్ ఇచ్చిందా? రిక్వైర్డ్ ఫీల్డ్స్ గురించి ఏదో అన్నారు. ఆ కొన్ని మంచి సూచనలున్నాయి. మొదటిది, రిక్వైర్డ్ ఫీల్డ్స్ను తెలివిగా వాడాలి. మూలమేం హెచ్చరిస్తుందంటే అనవసరంగా అన్నిటినీ రిక్వైర్డ్ చేస్తే యూజర్లు విసుక్కుని ఏదో ఒకటి తప్పు డేటా ఎంటర్ చేసేస్తారు. నిజమే. రెండవది, డూప్లికేట్ రూల్స్. వాటిని ముందే సెట్ చేసుకోవాలి. డేటా వచ్చాక క్లీన్ చేద్దాంలే అనుకోవటం కన్నా ఇది బెటర్ అని మూలమంటోంది. అంటే ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ లాగా. అంతే. ఇంకా అప్పుడప్పుడు షెడ్యూల్ చేసుకుని డేటా క్లీనింగ్ పనులు చేయటం మంచిది. చాలా బావుంది. అంటే డేటాని లోపలికి తేవడం, శుభ్రంగా ఉంచడం చూశాం. మరి అవసరమైనప్పుడు డేటాని బయటకి తీయడం, అంటే ఎగుమతి చేయడం గురించి మూలం ఏం చెబుతోంది? దానికి కూడా పద్ధతులున్నాయి, అవసరాన్ని బట్టి. అందంగా ఫార్మాట్ చేసిన రిపోర్ట్స్ కావాలంటే రిపోర్ట్స్ ఫీచర్ వాడి ఎక్సెల్ లేదా CSVలోకి ఎగుమతి చెయ్యొచ్చు. సరే. అదే ఒక టేబుల్లోని మొత్తం డేటా కావాలంటే ఇందాక మనం అనుకున్న డేటా లోడర్ ఎగుమతికి కూడా పనిచేస్తుంది. ఓకే, డేటా లోడర్ రెండిటికీ ఉపయోగపడుతుంది. అవును. అయితే మూలం ప్రకారం తరచుగా పట్టించుకోని విషయం ఒకటుంది. ముఖ్యమైన రిపోర్ట్లను షెడ్యూల్డ్ ఎక్స్పోర్ట్ ద్వారా స్టేక్ హోల్డర్స్కి ఆటోమేటిక్గా పంపడం. ఇది చాలా టైం సేవ్ చేస్తుంది. అది బాగుంది. మాన్యువల్ పని తగ్గుతుంది. కాబట్టి చూస్తే సేల్స్ ఫోర్స్లో డేటా నిర్వహణ అంటే కేవలం ఇంపోర్ట్ చేయడం కాదు, దాని మొత్తం లైఫ్ సైకిల్, ఇంపోర్ట్, క్లీనింగ్, ఎక్స్పోర్ట్ అన్నిటినీ సరిగ్గా చూసుకోవాలి అని మూలం స్పష్టం చేస్తోంది. సరిగ్గా చెప్పారు. మంచి డేటా ఉంటేనే మంచి ఎనాలిసిస్, మంచి నిర్ణయాలు సాధ్యం. ఇక్కడ మూలం నేరుగా చెప్పకపోయినా ఒక ఆలోచన వస్తుంది చూడండి. డేటా నాణ్యత అనేది కేవలం అడ్మిన్ల పనే కాదు,
ఎన్ యూజర్లకు కూడా డేటా క్వాలిటీ టూల్స్ ఇచ్చి వాళ్ళని కూడా ఇందులో భాగం చేస్తే ఎలా ఉంటుంది? బహుశా కొంచెం గేమిఫికేషన్ లాంటిది పెట్టి మొత్తం డేటా కల్చర్నే మార్చగలమేమో.